Hi students, previous class lo semiconductors అనేవి two types గా ఉంటాయి. Intrinsic semiconductors and extrinsic semiconductors అని చెప్పుకున్నాం. Again extrinsic semiconductors are classified into two types, N type semiconductors and P type semiconductors అని చెప్పుకున్నాం. Yesterday previous class లో N type semiconductor అంటే ఏమిటో చెప్పుకున్నాం. N type semiconductors లో కండక్టివిటీ ఏ విధంగా పాసిబుల్ అవుతుంది, ఇంప్యూరిటీ అనేది ఏ విధంగా యాడ్ చేస్తాం, ఆ ఇంప్యూరిటీ యాడ్ చేసే విధాన్ని డోపింగ్ అని చెప్పి అంటాం. N type semiconductors లో ఇంప్యూరిటీగా ఏ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం అనేది చెప్పుకున్నాం. N type semiconductors లో ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ని ఇంప్యూరిటీగా యాడ్ చేస్తాం. టుడే P type semiconductor అనేది ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఇంప్యూరిటీని ఎలా యాడ్ చేస్తాం, ఏ ఎలిమెంట్స్ని ఇంప్యూరిటీగా యాడ్ చేస్తాం, దానివల్ల కండక్టివిటీ అనేది ఎలా పాసిబుల్ అవుతుందో చెప్పుకుందాం. ఓకే, టుడే క్లాస్ P type semiconductors. సేమ్ మనం N type semiconductors లో ఈ విధంగా ఒక ఎలిమెంట్ తీసుకొని అంటే సిలికాన్ కానీ జర్మేనియం కానీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ కాబట్టి అవన్నిట్లో ఏదైనా తీసుకోవచ్చు. సో సిలికాన్ అనే సెమీకండక్టర్స్ కి ఇంప్యూరిటీగా ఫాస్ఫరస్ ఆర్ ఎర్సెనిక్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఫాస్ఫరస్, ఎర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్ యాడ్ చేయడం వల్ల N type semiconductors లో కండక్టివిటీ ఏ విధంగా పాసిబుల్ అవుతుందో చెప్పుకున్నాం. అలాగే టుడే సిలికాన్ ఆర్ జర్మేనియం, అగైన్ సిలికాన్ ఆర్ జర్మేనియం కి థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ అల్యూమినియం ఆర్ గ్యాలియం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇండియం కానీ థాలియం కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఎగ్జాంపుల్గా అగైన్ మళ్ళీ సిలికాన్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సిలికాన్ జర్మేనియం అయినా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్గా, సిలికాన్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకుందాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. మళ్ళీ అగైన్ సిలికాన్ ఆటమ్స్. ఓకే, సిలికాన్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సిలికాన్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి సిలికాన్స్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ద సిలికాన్ ఆటమ్స్, కొన్ని సిలికాన్ ఆటమ్స్ ప్లేస్ లో థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ని రీప్లేస్ చేస్తున్నాం. ఓకే, ఇది సిలికాన్ యొక్క లాటిస్ అనేది ఈ విధంగా అరేంజ్ చేయాలి. సిలికాన్ యొక్క లాటిస్ అనేది ఈ విధంగా అరేంజ్ చేయాలి. ఇప్పుడు సిలికాన్ ఆటమ్స్ లో మనం థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తాం. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం చూద్దాం. అల్యూమినియం యొక్క అటామిక్ నంబర్ 13. అల్యూమినియం యొక్క అటామిక్ నంబర్ 13, 14, 15. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p1, 3s2, 3p1. This is first orbit, 2 electrons. This is second orbit, okay, 8 electrons. This is outermost orbit, last orbit. లాస్ట్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 + 1, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ లో మనకు అవుటర్ మోస్ట్ షెల్ లో మొత్తం బోరాన్ అయినా, అల్యూమినియం అయినా, గ్యాలియం అయినా, ఇండియం అయినా, థాలియం అయినా అవుటర్ మోస్ట్ షెల్ లో మనకి 3 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ సిలికాన్ ఆటమ్స్ ప్లేస్ లో మనం బోరాన్, అల్యూమినియం ఆర్ గ్యాలియం రెండిట్లో ఏదైనా ఒకటి రీప్లేస్ చేసుకోవచ్చు. ఇండియం ఆర్ థాలియం ఏదైనా రీప్లేస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం ఈసారి బోరాన్ కానీ, అల్యూమినియం కానీ, గ్యాలియం కానీ ఏదైనా రీప్లేస్ చేసుకోవచ్చు. అల్యూమినియం రీప్లేస్ చేద్దాం. నేను ఒక ప్లేస్ లో చూపిస్తున్నాను.
ఒక సిలికాన్ ఆటమ్ ప్లేస్లో మాత్రమే చూపిస్తున్నాం. కానీ అన్ని చోట్ల ఈ సిలికాన్ ఆటమ్స్ ప్లేస్లో కొన్ని థర్డ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి రీప్లేస్ అవుతుంటాయి. మీకు అర్థం కావడం కోసం ఏదో ఒక ప్లేస్లో మాత్రమే చూపిస్తున్నా. ఏ విధంగా అనేది కండక్టివిటీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది పాసిబుల్ ఏ విధంగా జరుగుతుందో ఒక ప్లేస్లో మాత్రమే చూపిస్తున్నా. సో అల్యూమినియం, ఓకే, నా చెప్పుకున్నాం సిలికాన్ యొక్క ఔటర్ మోస్ట్ షెల్ లో 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఈ సిలికాన్ కి అల్యూమినియం కి మధ్య అల్యూమినియం యొక్క ఔటర్ మోస్ట్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అల్యూమినియం యొక్క ఔటర్ మోస్ట్ షెల్ లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ అల్యూమినియం దగ్గర ఒక ఎలక్ట్రాన్, ఈ సిలికాన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ కి మధ్య బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది, ఎలక్ట్రాన్ పెయిర్. ఓకే, ఈ సిలికాన్ దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రాన్ కి ఈ అల్యూమినియం దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రాన్ కి మధ్య బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సిలికాన్ దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రాన్ కి ఈ అల్యూమినియం దగ్గర ఉన్న లాస్ట్ ఎలక్ట్రాన్, మూడో ఎలక్ట్రాన్, ఇంకా ఎలక్ట్రాన్స్ లేవు అల్యూమినియం దగ్గర. సో ఈ సిలికాన్ కి ఈ అల్యూమినియం మధ్య ఎలక్ట్రాన్స్ మధ్య బాండింగ్ అనేది ఫామ్. ఓకే, ఇంకా అల్యూమినియం దగ్గర ఎలక్ట్రాన్స్ లేవు, పైన సిలికాన్ దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ పైన సిలికాన్ తో బాండింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి అల్యూమినియం దగ్గర ఎలక్ట్రాన్స్ అనేవి, వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు. దాని దగ్గర ఉన్న వాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3. దాని యొక్క ఔటర్ మోస్ట్ షెల్ లో 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి చుట్టూ ఉన్న 3 సిలికాన్ ఆటమ్స్ తో బాండ్ లో పార్టిసిపేట్ చేసింది. కానీ పైన సిలికాన్ తో పార్టిసిపేట్ చేయడానికి దాని దగ్గర వాలెన్స్ ఔటర్ మోస్ట్ షెల్ లో వాలెన్స్ ఎలక్ట్రాన్స్ లేవు. సో ఈ ప్లేస్ లో మనకి ఎంప్టీ స్పేస్ అనేది ఫామ్ అవుతుంది. వేకెన్సీ, ఖాళీ స్పేస్, హోల్ అంటాం దాన్ని. ఎలక్ట్రాన్ ఉండాల్సిన ప్లేస్ లో ఒక హోల్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే ఎలక్ట్రాన్ హోల్. అంటే ఏమంటాం? ఎలక్ట్రాన్ హోల్ అంటాం. ఆర్ ఎలక్ట్రాన్ వేకెన్సీ అని కూడా అనొచ్చు. ఖాళీ ప్రదేశం, వేకెన్సీ అంటే ఖాళీ ప్రదేశం. దాన్ని ఎలక్ట్రాన్ హోల్ ఆర్ ఎలక్ట్రాన్ వేకెన్సీ అని చెప్పి అనొచ్చు. ఈ ఎలక్ట్రాన్ హోల్ వల్లే మనకి కండక్టివిటీ అనేది పాసిబుల్ అవుతుంది పీ టైప్ సెమీ కండక్టర్స్ లో. ఏ విధంగా? ఇక్కడ ఉన్న ఖాళీ ప్లేస్ లోంచి ఒక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి జంప్ అవుతుంది. ఆ వేకెన్సీలోకి, ఖాళీ ప్రదేశంలోకి, ఈ ఎలక్ట్రాన్ హోల్లోకి ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది జంప్ అవుతుంది. ఒక ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ హోల్ అనేది ఫామ్ అవుతుంది. ఒక ఎలక్ట్రాన్ రీప్లేస్ అయిపోతుంది. ఇక్కడ నుంచి జంప్ అయ్యి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేది రీప్లేస్ అవుతుంది. ఆ హోల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడున్న హోల్లోకి ఇక్కడ ఎలక్ట్రాన్ జంప్ అవుతుంది. నెక్స్ట్ ఆ హోల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఆ హోల్లోకి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ జంప్ అవుతుంది. ఆ హోల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు అర్థమవుతుంది ఎలక్ట్రిసిటీ అనేది ఎలా పాసిబుల్ అవుతుందో. ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ లో ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంది. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అవి ఆటోమేటిక్ గానే మూవ్ అవుతాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆటోమేటిక్ గా మూవ్ అవుతాయి, ఫ్రీగా ఉన్నాయి. ఎటువంటి బాండింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి లేవు కాబట్టి ఆటోమేటిక్ గా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. సో కండక్టివిటీ అనేది పాసిబుల్ అవుతుంది, ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఇక్కడ మనకి పాజిటివ్ హోల్ అనేది ఫామ్ అయింది, ఎలక్ట్రాన్ హోల్ అనేది ఫామ్ అయింది. ఎలక్ట్రాన్ హోల్ అనేది ఖాళీ ప్లేస్ అంటే వేకెన్సీ ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ అనేది ఆ హోల్లోకి జంప్ చేస్తుంది. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ జంప్ చేయడం వల్ల అక్కడ హోల్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడైతే ఎలక్ట్రాన్ జంప్ చేసిందో దాని ప్లేస్ లో హోల్ ఫామ్ అవుతుంది. ఈసారి దాని వెళ్లకుండా ఎలక్ట్రాన్ మళ్ళీ ఆ హోల్లోకి జంప్ అవుతుంది. ఈ విధంగా ఆటోమేటిక్ గా హోల్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవడం జరుగుతుంది హోల్లోకి. ఒక ఎలక్ట్రాన్ నెక్స్ట్ హోల్లోకి, హోల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎలక్ట్రాన్ హోల్లోకి జంప్ చేస్తుంది. ప్రీవియస్ ఎలక్ట్రాన్ ప్లేస్ లో మళ్ళీ హోల్ ఫామ్ అవుతుంది. దాని అన్న వెనకుండా ఎలక్ట్రాన్ జంప్ అవుతుంది. ఈ విధంగా ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవడం జరుగుతుంది.
కరెంట్ అనేది ఫామ్ అవుతుంది, కండక్టివిటీ అనేది పాసిబుల్ అవుతుంది అని అర్థం. సో మనకి ఒక ఎలక్ట్రాన్ తగ్గింది, ఒక ఎలక్ట్రాన్ తగ్గింది అంటే మనకి పైన ఛార్జ్ ఏమొస్తుంది, ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంది అంటే ఒక ప్రోటాన్ అనేది ఎక్కువ ఉందని అర్థం. సో పైన ఛార్జ్ ప్లస్ వస్తుంది. 2 ఎలక్ట్రాన్స్ తగ్గినాయి అంటే +2 ఛార్జ్ వస్తుంది. 3 ఎలక్ట్రాన్స్ తగ్గినాయి అంటే +3 ఛార్జ్ వస్తుంది. సో దీన్ని పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి పాజిటివ్ టైప్ సెమీ కండక్టర్స్ అని చెప్పి అంటాం. అయితే ఎన్ టైప్ సెమీ కండక్టర్స్లో మనకు ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది. ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది అంటే పైన నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ టైప్ సెమీ కండక్టర్. మనకు ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంది అంటే పైన పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంది అంటే. సో దాన్ని పాజిటివ్ టైప్ సెమీ కండక్టర్స్ అని చెప్పాను. పాజిటివ్ టైప్ సెమీ కండక్టర్స్లో కండక్టివిటీ ఏ విధంగా పాసిబుల్ అవుతుందో చెప్పుకున్నాం. ఇప్పుడు మిగతా ఎలక్ట్రాన్స్ అనేవి సిలికాన్స్ యొక్క బాండింగ్లో పార్టిసిపేట్ చేసే ఎలక్ట్రాన్స్ తర్వాత వేసుకోవచ్చు. ఓకే, ఈ సిలికానికి మధ్య 2 ఎలక్ట్రాన్స్, ఈ సిలికాన్ మధ్య 2 ఎలక్ట్రాన్స్. ఈ విధంగా ఒక సిలికాన్ ఇంకో సిలికాన్ మధ్య ఎలక్ట్రాన్స్ అనేవి ఫామ్ బాండింగ్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఓకే, దీన్ని పీ టైప్ సెమీ కండక్టర్స్ అంటాం. సో ఈ సిలికాన్ ప్లేస్ లో కొన్ని సిలికాన్ ఆటమ్స్ ప్లేస్ లో కొన్ని అల్యూమినియం ఆటమ్స్ అనేవి రీప్లేస్ చేస్తాం. అల్యూమినియం ఆర్ గ్యాలియం ఆర్ బోరాన్ ఏవైనా ట్రాడియో గ్రూప్ ఎలిమెంట్స్ రీప్లేస్ చేస్తాం. ఇలా రీప్లేస్ చేసే విధానాన్ని ఏమంటాం, డోపింగ్. ప్రీవియస్ క్లాస్లో డోపింగ్ అంటే డెఫినేషన్ చెప్పుకున్నాం, గుర్తుందో లేదో. Conductivity of semiconductors is too low to be of practical use. To increase its conductivity by adding appropriate amount of suitable impurity. This process is called doping. Conductivity తక్కువగా ఉన్నప్పుడు సెమీకండక్టర్స్ లో మనం బయట నుంచి ఇంప్యూరిటీ అనేది యాడ్ చేస్తాం. సూటబుల్ ఇంప్యూరిటీ 5th year గ్రూప్ ఎలిమెంట్ ఆర్ 3rd year గ్రూప్ ఎలిమెంట్ అనేది 4th year గ్రూప్ ఎలిమెంట్ కి యాడ్ చేస్తాం. 5th year గ్రూప్ ఎలిమెంట్ యాడ్ చేసినప్పుడు అది n టైప్ సెమీ కండక్టర్ అవుతుంది. 3rd year గ్రూప్ ఎలిమెంట్ యాడ్ చేసినప్పుడు p టైప్ సెమీ కండక్టర్ అనేది p టైప్ సెమీ కండక్టర్ అవుతుంది. ఓకేనా, అది దాన్ని డోపింగ్ అని చెప్పండి. ఇప్పుడు వాట్ ఇస్ p టైప్ సెమీ కండక్టర్ డెఫినిషన్? It is obtained by adding trace amount of 3rd year group element. It is obtained by adding trace amount of 3rd year group element to pure silicon or germanium. దేనికి యాడ్ చేస్తున్నాం? సిలికాన్ కానీ జర్మేనియం కానీ యాడ్ చేస్తున్నాం. ఏ పద్ధతి ద్వారా యాడ్ చేస్తున్నాం? బై డోపింగ్. Okay, it is obtained by adding trace amount of 3rd year group elements to pure Si or Ge by doping. Doping అనే పద్ధతి ద్వారా యాడ్ చేస్తాం. Then some of the Si or Ge atoms, some of the silicon atoms is replaced by aluminum atoms. మనకు అల్యూమినియం తీసుకున్నాం కాబట్టి సిలికాన్ తీసుకున్నాం కాబట్టి అది చెప్తాం. లేదా సమ్ ఆఫ్ ద జర్మేనియం ఆటమ్స్ ఈజ్ రీప్లేస్డ్ బై గ్యాలియం ఆటమ్స్ అలానే చెప్పుకోవచ్చు. ఓకేనా, సో మనం సిలికాన్ అల్యూమినియం తీసుకున్నాం కాబట్టి ఈవెన్ సమ్ ఆఫ్ ద సిలికాన్ ఆటమ్స్ ఆర్ రీప్లేస్డ్ బై అల్యూమినియం ఆటమ్స్. అయితే మనకి 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. 3 electrons of aluminum atom participate in the bond formation with silicon atoms.
the 3 electrons in the aluminum atom are participate in the bond formation with 3 silicon atoms, and the fourth electron is missing, this missing electron and the fourth electron is missing, fourth electron is miss avutundi. This is called electron hole or electron vacancy. Okay na, దీన్ని ఏమంటే electron hole కానీ electron vacancy అని అనొచ్చు. The vacancy, the hole or vacancy, the vacancy in the atom, the vacancy in the aluminum atom in the structure migrates from one atom to another atom. Migrate అవుతుంది అంటే ఈ హోల్ అనేది మూవ్ అవుతుంది. హోల్ ఎట్లా మూవ్ అవుతుంది? ఎలక్ట్రాన్ దాంట్లో జంప్ చేయడం వల్ల ముందు దానికి హోల్ వస్తుంది, దాని వెనకన్న ఎలక్ట్రాన్ జంప్ చేయడం వల్ల తర్వాత హోల్ వస్తుంది, దాని కింద ఉన్న ఎలక్ట్రాన్ జంప్ చేయడం వల్ల దాని కిందానికి హోల్ వస్తుంది. ఇలా విధంగా హోల్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ the vacancy in the aluminum atom in the structure migrates from one atom to another atom, ఇట్లా మూవ్ అవుతుంది. migrates from one atom to another atom and facilitates electricity. ఈ విధంగా హోల్ అనేది మూవ్ అవడం వల్ల ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది కదా. హోల్ మూవ్ అవడం వల్ల ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుందంటే ఎలక్ట్రిసిటీ అనేది పాసిబుల్ అవుతుంది, కండక్టివిటీ అనేది జరుగుతుంది. ఈ విధంగా పీ టైప్ సెమీకండక్టర్స్ లో కండక్టివిటీ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకేనా? పీ టైప్ సెమీకండక్టర్స్ కి ఎగ్జాంపుల్ అయినా సిలికాన్ ఆర్ జర్మేనియం, సిలికాన్ అండ్ జర్మేనియం ఏదైనా. N type semiconductors can example అంటే silicon and germanium, best examples of semiconductors. Intrinsic semiconductors కి అవే examples, extrinsic semiconductors కూడా అవే examples. ఓకే, ఇప్పుడు మీకు సెమీకండక్టర్స్ అనే టాపిక్ క్లియర్ గా అర్థమైందా? సెమీకండక్టర్స్ అనే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి క్లియర్ గుర్తు చేసుకోండి. సెమీకండక్టర్స్ టాపిక్. సెమీకండక్టర్స్ ఆర్ టూ టైప్స్. Semiconductors are two types, intrinsic and extrinsic semiconductors. Intrinsic semiconductors are pure semiconductors. Extrinsic semiconductors are impure semiconductors. Their conductivity is due to the presence of impurity. This process is done by doping. Extrinsic semiconductors are again classified into two types, N type and P type semiconductors. N type means negative type semiconductors, P type means positive type semiconductors. N type semiconductors కి ఎగ్జాంపుల్ గా సిలికాన్ తీసుకున్న సెమీకండక్టర్ కింద దానికి ఇంప్యూరిటీ అనేది యాడ్ చేయాలి. ఇంప్యూరిటీగా 4th గ్రూప్ ఎలిమెంట్ పక్కన ఉన్న 5th గ్రూప్ ఎలిమెంట్స్ లో నుంచి ఏదో ఒక ఎలిమెంట్ అనేది ఇంప్యూరిటీగా యాడ్ చేస్తాం. ఫాస్ఫరస్ అనేది ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఓకేనా? సిలికాన్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 4 ఎలక్ట్రాన్స్ కూడా ఈ ఫాస్ఫరస్ తో బాండింగ్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఫాస్ఫరస్ తో ఒక సిలికాన్ ఆటమ్ కాదు, ఈ ఫాస్ఫరస్ ఈ పక్కన ఉన్న సిలికాన్ ఆటమ్ ఒక ఎలక్ట్రాన్ పార్టిసిపేట్ చేస్తుంది. దీని దగ్గర 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫాస్ఫరస్ దగ్గర 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇటు పక్కన ఒక సిలికాన్ తో, కింద ఉన్న ఒక సిలికాన్ తో, ఈ పక్కన ఉన్న సిలికాన్ తో, పైన సిలికాన్ తో 4 ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో పార్టిసిపేట్ చేసేస్తాయి. ఇంకొక ఎలక్ట్రాన్ మిగులుతుంది ఫాస్ఫరస్ కి, అదే ఫ్రీ ఎలక్ట్రాన్ అవుతుంది. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఫాస్ఫరస్ ఆటమ్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ప్రతి చోట ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఆటోమేటిక్ గా ఫ్రీగా మూవ్ అవుతుంటది కాబట్టి ఎలక్ట్రిసిటీ అనేది పాసిబుల్ అవుతుంది. అయితే మనకి ఒక ఎలక్ట్రాన్ అనేది ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని ఎన్ టైప్ సెమీకండక్టర్, నెగిటివ్ టైప్ సెమీకండక్టర్ అంటాం. నెక్స్ట్ పీ టైప్ సెమీకండక్టర్స్. పీ టైప్ సెమీకండక్టర్ అంటే పాజిటివ్ టైప్ సెమీకండక్టర్. ఇక్కడ మనం 3A గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి ఏవైనా యాడ్ చేయొచ్చు. బోరాన్ కానీ, అల్యూమినియం కానీ, గ్యాలియం కానీ, ఇండియం కానీ, థాలియం కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. దేనికి? సిలికాన్ ఆర్ జర్మేనియం కి యాడ్ చేసుకోవచ్చు. 4th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఇవన్నీ కూడా సెమీ కండక్టర్స్ కాబట్టి.
సో అగైన్ మళ్ళీ సిలికాన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సిలికాన్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకొని సిలికాన్ సమ్ ఆఫ్ ద సిలికాన్ యాటమ్స్ ప్లేస్లో మనం అల్యూమినియం యాటమ్ని రీప్లేస్ చేస్తాం. అల్యూమినియం థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి అల్యూమినియం యొక్క ఆటోమోస్ఫియర్లో 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. సో సిలికాన్కి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అల్యూమినియంకి 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ సిలికాన్కి ఇక్కడ ఉన్న ఒక సిలికాన్కి ఇక్కడ ఉన్న అల్యూమినియంకి ఒక ఎలక్ట్రాన్తో బాండింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. కింద ఉన్న సిలికాన్తో బాండింగ్ పాసిబుల్ అవుతుంది. ఈ పక్కన ఉన్న సిలికాన్తో బాండింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో అల్యూమినియం ఆటోమోస్ఫియర్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 3 సిలికాన్స్తో బాండింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ పైన సిలికాన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది, కానీ బాండింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అల్యూమినియం దగ్గర ఎలక్ట్రాన్ అనేది లేదు. సో ఆ ప్లేస్లో ఒక హోల్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఎలక్ట్రాన్ హోల్ కానీ లేదా ఎలక్ట్రాన్ వేకెన్సీ అని కానీ అంటారు. ఈ ఎలక్ట్రాన్ హోల్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటుకి మూవ్ అవుతుంది. హోల్ ఎలా మూవ్ అవుతుంది? ఈ హోల్ ప్లేస్లో ఒక ఎలక్ట్రాన్ జంప్ చేస్తుంది. సో ఇక్కడ హోల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ హోల్లోకి జంప్ చేస్తుంది. సో ఇక్కడ హోల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎలక్ట్రాన్ జంప్ చేస్తుంది. అలా హోల్ అనేది మూవ్ అవడం వల్ల ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతుంది అంటే అర్థం ఏంటి? కండక్టివిటీ అనేది పాసిబుల్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ తక్కువగా ఉంది, 3 ఎలక్ట్రాన్స్ బాండింగ్లో పార్టిసిపేట్ చేసి ఒక ఎలక్ట్రాన్ తగ్గింది. సో ఎలక్ట్రాన్ తగ్గిందంటే పాజిటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది. సో దాన్ని పీ టైప్ సెమీ కండక్టర్, పాజిటివ్ టైప్ సెమీ కండక్టర్ అని చెప్పాను. ఇది మనకి సెమీ కండక్టర్స్ అంటే టాపిక్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అనేది కంప్లీట్ చేసేసాం కాబట్టి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటో చెప్పుకోండి. థ్యాంక్ యూ.